శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులకు నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ శివభక్తుడైన త్రైలింగ స్వామి చరిత్ర తెలుసుకుందామండి. విజయనగరానికి దక్షిణాన హోలియా అనే గ్రామంలో నృసింహదేవ శర్మ అనే శివభక్తుడు ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవడం వల్ల రెండవ వివాహం కూడా చేసుకున్నాడు. మొదటి భార్య సంతాన ప్రాప్తికై చేయని వ్రతం లేదు, మొక్కని దేవుడూ లేడు. ఆమె నిత్యము ఈశ్వరారాధన యందే కాలం గడుపుతూ ఉండేది. కొంతకాలానికి ఈశ్వరానుగ్రహం వల్ల ఒక పిల్లవాడు జన్మించాడు. అతనికి శివారాముడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. తల్లి గుణాలతో అతడు మిక్కిలి ధర్మపరుడుగా, భక్తి తత్పరుడుగా, సద్గుణ సంపత్తులతో విరాజిల్లుతూ ఉండేవాడు. శివారాముడికి 5 ఏళ్లు వచ్చేసరికి అతని తండ్రి కాలధర్మం చేశాడు. అచిర కాలంలో శివారాముడు అఖిల శాస్త్ర పారంగతుడయ్యాడు. తల్లి బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాడు. 28 సంవత్సరాలు వచ్చేసరికి అతనికి మాతృవియోగం కలిగింది. విరక్తి చెంది నిరంతరం భగవద్ధ్యానంతో ఉంటూ శ్మశాన వాటికలో గడుపుతూ ఉండేవాడు. ఎవరు ఎంత బతిమాలినా అక్కడి నుండి వచ్చేవాడు కాదు. చివరికి అతని సవతి సోదరుడు శివారాముడికి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించాడు. కొంతకాలం యోగాభ్యాసం చేసిన తరువాత శివారాముడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. మార్గమధ్యంలో అతడు ఒక వృద్ధ బాటసారికి శిష్యుడయ్యాడు. వృద్ధ బాటసారి కూడా తనకు ఒక మంచి శిష్యుడు లభించాడని సంతోషించి జ్ఞానోపదేశం చేశాడు. శివారాము పేరుని త్రైలింగ స్వామిగా మార్చారు. కొంతకాలానికి వృద్ధ గురువు కూడా పరమపదించారు. త్రైలింగ స్వామి సేతుమంద రామేశ్వరం చేరి శిష్యులతో అక్కడ కాలం వెళ్లబుచ్చుతూ ఉండేవారు. త్రైలింగ స్వామి తన వద్దకు వచ్చిన భక్తులకి వారి జన్మ రహస్యాల గురించి చెప్పేవారు. ఒకనాడు ఒక ప్రసిద్ధ వ్యక్తిని మృత్యు బారి నుండి తప్పించాడు. అతను చెప్పే భాష్యాలను భక్తులు అచ్చరు పొందుతూ ఉండేవారు. అనతి కాలంలోనే త్రైలింగ స్వామి వారు ఆశ్రమము ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తయారైంది. జనసమర్థమై యోగనిష్టకు కూడా భంగం వాటిల్లుతూ ఉండేది. అందువల్ల అతను బసని నేపాల్ దేశానికి మార్చారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి దాపురించింది. అక్కడి నుంచి అతను మళ్ళా ప్రశాంతమైన మానస సరోవరాన్ని చేరుకున్నారు. తీర్థయాత్ర చేస్తూ వారణాసి వెళ్లారు. చివరికి పంచగంగా ఘట్టాన్న స్థిర నివాసము ఏర్పరచుకున్నారు. త్రైలింగ స్వామి ప్రతిభ నలుదిక్కుల ప్రాప్తి చెందింది. త్రైలింగ స్వామి చరిత్ర నలుదిక్కుల వ్యాప్తి చెందింది. ఒకనాడు జయపాలుడు అనే హుగ్లీ జిల్లా నివాసి స్వామిని దర్శించుకోవాలని పంచగంగా ఘట్టానికి వచ్చారు. సంసారమందు విరక్తి చెంది స్వామిని దర్శించాలని చేరిన జయపాలుణ్ణి చాలా కాలానికి కాని త్రైలింగ స్వామి వారి దర్శనం లభించలేదు. స్వామీజీని దర్శించి, స్వామి, నా చిత్తం ఎందుకో వ్యాకులత చెందుతోంది, కారణమేమిటి అని అడిగారు. స్వామి ప్రత్యుత్తరం ఇస్తూ, సాయంత్రం చెబుతాను అన్నారు. ఆ రోజు సాయంత్రం జయపాలుణ్ణి పిలిచి, వత్స, మంచం పట్టిన నీ కుమారుడు మరణించాడు అని చెప్పారు. జయపాలుడు చాలా చింతించాడు. స్వామీజీ చెప్పిన అనునయ వాక్యాలతో ఊరడిల్లాడు. జ్ఞానాజ్ఞానం యొక్క మహిమని తెలుసుకున్నాడు. ఆ రోజు రాత్రి స్వామీజీ చెప్పిందంతా సత్యమని తంతి ద్వారా తెలుసుకున్నాడు. ఒకనాడు త్రైలింగ స్వామి వారు నదిలో స్నానం చేస్తూ ఉండగా నదీ తీరానికి కొందరు ఒక శవాన్ని తీసుకుని వచ్చారు. విచారించగా పాము కాటు వల్ల అతను మరణించాడని, గంగలో పారవేయడానికి తీసుకువచ్చారు అని తెలిసింది.
చనిపోయిన అతని భార్య నవయవ్వనవతి రోధిస్తోంది. త్రైలింగ స్వామి వెంటనే ఒడ్డుకు వచ్చి గంగలో నుంచి కొంత బంకమన్ను తీసి పాము కరిచిన చోట రాసి తిరిగి గంగా స్నానానికి వెళ్లిపోయారు. శవాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళెవరూ కూడా ఈ స్వామిని ఇంతకుముందు ఎప్పుడు చూసి ఎరువురు. కొంతసేపటికి శవానికి చైతన్యం వచ్చింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. స్వామిని పూజించి ఇళ్లకి వెళ్లిపోయారు. త్రైలింగ స్వామి ఎంతటి శీతాకాలంలోనైనా చలి హింసిస్తున్నా లెక్క చేయకుండా నీటిపై తేలియాడుతూ ఉండేవారు. మండు వేసవి కాలంలో కాలుతున్న రాతిపై కూర్చుంటూ ఉండేవారు. సర్వం త్యజించి నిష్కాముడై అన్నపానాదుల్ని వదిలి భగవత్ సేవయందు కాలం గడుపుతూ ఉండేవారు. ఒకనాడు కొందరు దుష్టులు అతన్ని దాహం తీర్చడానికి సున్నపు నీరు తెచ్చి ఇచ్చారు. స్వామీజీ దానిని గ్రహించి నిశ్చలంగా కూర్చున్నారు. దుష్టులు ఆశ్చర్యపోయారు. ఒకనాడు కాశీరాజు బంధువైనటువంటి పృథ్వీసింగ్ నదిలో ప్రయాణిస్తూ ఆ నదిలో తేలియాడుతున్న త్రైలింగ స్వామి వారిని చూశారు. అతను ఒక గొప్ప యోగి అని తెలుసుకున్నాడు. పడవలోనికి రమ్మని స్వామివారిని కోరాడు. స్వామీజీ పడవ ఎక్కి పృథ్వీసింగ్ మొలన ఉన్న కత్తి వైపు చూశారు. కత్తి స్వామీజీ అడుగుతున్నారేమో అని పృథ్వీసింగ్ ఇవ్వబోయేనంతటో కత్తి జారి నదిలో పడిపోయింది. స్వామీజీయే దీనికి కారణం అని కోపించి దూషించాడు రాజు. అయినా స్వామి మాట్లాడలేదు. ఇది గమనించి స్వామీజీ ప్రధాన శిష్యుడు నదిలో వెతకడానికై పనివారిని నియోగించాలి అని అనుకున్నాడు. అది చూసిన స్వామీజీ వద్దు అని పనివారిని వారించి నీటిలో 3 అడుగుల లోతు వరకు తన చేతిని జొనిపి 3 కత్తుల్ని తీసి ఇందులో నీ కత్తి ఏదో తీసుకో అని పృథ్వీసింగుని కోరాడు. ఈ అద్భుతానికి ఆశ్చర్యపడ్డ పృథ్వీసింగు తన కత్తిని తీసుకుని స్వామీజీని వేణోళ్ల కీర్తించి పూజించాడు. త్రైలింగ స్వామి మహిమలు కడు విచిత్రాలు. తన వద్దకు వచ్చేవారి జాతకాన్ని ముందే చెప్పేసేవారు. త్రైలింగ స్వామి వారు 208 సంవత్సరాలు జీవించారని గ్రంథాలు తెలుపుతున్నాయి. ఈ యోగేంద్రుడు మహావాక్య రత్నావళి అనే గ్రంథాన్ని రచించారు. విజ్ఞాన రసంతో కూడిన గ్రంథం ఇది. మరణించడానికి ముందు త్రైలింగ స్వామి పంచగంగా ఘట్టంలో రత్న ఖచిత శివలింగం 2 స్థాపించారు. అందు ఒకటి ఇప్పటికి కూడా త్రైలింగ స్వామిలా విరాజిల్లుతోంది. ఇప్పటికీ భక్తులు త్రైలింగ స్వామి ఆలయాన్ని దర్శించి ధన్యులవుతున్నారు. ఇంతటితో త్రైలింగ స్వామి వారి చరిత్ర సంపూర్ణం. మళ్ళీ ఇంకొక శివభక్తుని చరిత్రతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. నమస్కారం. సూర్యకుమారి కందాళ.